వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. మామూలుగా మా అందరికి తెలిసిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆత్మ మన బాడీని వదిలేసి వెళ్తుందో, మన శరీరాన్ని వదిలేసి వెళ్తుందో, అప్పుడే చనిపోయినట్టుగా లెక్క కింద మనం మా అంతవరకు అయితే తెలుసు. ఇందాక మీరు ఈ వీడియో చేసే కంటే ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పారంటే, చనిపోయినప్పుడే కాదు, మన ఆత్మ అనేది శరీరాన్ని రోజులో అనేక సార్లు వదిలి వెళ్ళి వస్తూ ఉంటుంది అని చెప్పి. అలాంటప్పుడు మరి అప్పుడు కూడా చనిపోయినట్టే లెక్క? ఏం లేదమ్మా, రహస్యం అంటూ అంటే చాలా మంది వాడుకలో లేదు కాబట్టి, తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు పూర్వజన్మ పరిజ్ఞానం మొత్తం ఎన్ని జన్మలైతే ఎత్తుతారో 30, 40, 50 వేలు కూడా గుర్తుంటుంది. స్పెషాలిటీ చెప్తున్నాను, డిఫరెన్స్ చెప్తున్నాను. చాలా మంది ఈ విషయాలు ఎక్కువ చర్చించారు కాబట్టి నేను చర్చిస్తే మీకు ఆ ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందని. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని జన్మలు ఉన్నాయో ఆయనవి అన్నీ కూడాను ఆత్మకి స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేదు. ఇప్పుడు ఈ రూపంలో ఉన్నప్పుడు స్త్రీ తల్లిగా, అమ్మవారుగా, అయ్యవారుగా, అంటే బాడీని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం మగవాళ్ళు ఆడవాళ్ళని, అంతే కదా, ఒప్పుకుంటావు కదా అమ్మయ్య. అయితే ఇక్కడ ఏమిటంటే విశేషం, ఆత్మలు ఐడియల్ ఆత్మలు ఉంటాయి కొన్ని, దాని ఇష్టం విహారం కోసమో ఇంకే కోసమో వెళ్తాయి. అలా ఒక లేయర్ ఉంటుంది. లేయర్ అంటే నీకు కొత్త విషయం చెప్పాలి. అందరికి కూడాను ఇప్పుడు 3 డైమెన్షన్ ఓన్లీ తెలుసు. 4th డైమెన్షన్ 5th డైమెన్షన్ అని ఇప్పుడు పాపం కష్టపడుతున్నారు. మన ఋషులు, యోగం చేసేవాళ్ళు ఎన్నో డైమెన్షన్స్ చూశారు. కృష్ణుడి టైంలో 14 డైమెన్షన్స్, ఇంకా కొంచెం వెళ్తే గాయత్రి ఉపాసకులు 24 డైమెన్షన్స్. 24 అవి ఎవరూ చెప్పడం లేదు. నా బాధ అది. అందరూ చెప్పాలి, బయట పెట్టాలి. అప్పుడు యోగం మీద చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అవి ఏముంది, దండం పెట్టుకొని అక్షంతలు వేసుకొని హారతి తీసుకొని 10 రూపాయలు పళ్ళంలో వేస్తే పని అయిపోతుంది అనుకుంటారు. అది కాదు. మీరు ఎందుకు వచ్చారు, వాట్ పర్పస్, అది తెలుసుకోవాలి కదా. ఇంకోటి, తల్లిదండ్రులు పిలిస్తే రాలేదు, ఇంకో గొడవ. ఆడపిల్లల కంటే మగ పిల్లల కన్నా సమానమే కదా. అసలు ఆత్మ 7 నెలల 6.5 రోజుల టైం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంటర్ అవుతుంది. అది కూడా చాలా మందికి తెలియదు. ఈ మిగతా కాళ్ళు చేతులు తయారవడానికి అది వేరే గొడవ ఉంది. అసలు ఆత్మ ఎంటర్ అయ్యేది అప్పుడు ఈ తల్లిదండ్రులకి, కనే తల్లిదండ్రులకి తెలియదు. ఆత్మ ఈ సూటబుల్ గర్భం అది తేల్చుకుంటుంది, అది సెలెక్ట్ చేస్తోంది. సోల్ విల్ టేక్ డిసిషన్ టు ఎంటర్ ఆర్ నాట్. అది మన ఇష్టం లేదు, ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు అదేం చేస్తుంది, నేను పూర్వజన్మ పనులున్నాయి, కొన్ని మిగిలిన వాటికి చేయడం కోసం దేహం కావాలి, ఆ దేహం కోసం ఈ తల్లి గర్భంలోకి వస్తుంది. సింపుల్గా చెప్తున్నా, దీనికి ఇంకా ఎక్కువ చెప్పచ్చు. అప్పుడు ఏమవుతుంది, అది రావడం, ఈ కార్యక్రమం రావడం, భూపతనం కావడం, ఇవన్నీ అయిపోతుంది. తల్లికి బిడ్డకి ఉండే ఆ ప్రేగుని తెంచితే తల్లి ప్రేగు పోతుంది. అప్పుడు ఆ పూర్వజన్మ మొత్తం వాళ్ళకి మాయపోతుంది, తొలిగిపోయి గుర్తుపోతుంది, మెమరీ లాస్ అవుతుంది. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మన అన్ని పుస్తకాల్లో ఉంటుంది కానీ చెప్పరు, మనం దాన్ని జోలిపోం. ఎంతసేపు వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేసి మామూలుగా ఆస్ట్రాలజీ అని, గ్రహాలు, ఉపశమనాలు, ఈ గొడవల్లో ఉంటాం. ఫైనల్గా మనం హౌ టు లీవ్, హౌ టు ఎంత స్టేటస్గా బతకాలో దాని గురించి ఎవరు చెబితే వాళ్ళ మాటలు వింటాం. అది మంచి కానీ చెడు కానీ. మంచి అనేటువంటి ఎంతవరకు చెడు ప్రజలే తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఆత్మల గురించి వస్తున్నాను, అందుకే దానికి బేస్ చెప్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుందని అది చెప్పాను. సడన్గా క్వశ్చన్ ఆన్సర్స్ లాగా చెప్తే అది మరి అర్థం కాదు కదా. అప్పుడు ఆత్మ ఏమవుతుందంటే, మనం రోజు పడుకుంటాం కాసేపు. అసలు భూ ప్రపంచంలో టైము అనేటువంటిది లేదు. దెర్ ఈజ్ నో టైమ్ ఎట్ ఆల్. వీఆర్ మెయింటైనింగ్ ఫాలోయింగ్ గ్రీనిచ్ టైమ్, వరల్డ్ టైమ్. ఇన్ ఇండియా ఉజ్జయిని టైం, అంతే. అస్ట్రాలజర్స్ కూడా అదే తీసుకుంటారు.
అసలు టైము అంటూ అనేటువంటిది పెద్దగా లేదు తల్లి అని ఎందుకు చెప్తున్నానంటే, భూమి తిరిగితే రాత్రి పగలవుతుంది, అవును. రాత్రి తిరిగితే 12 గంటలు తిరగగానే చీకటి అయిపోతుంది. ఈ దేశాలు ఎన్నో 213 దేశాల దాకా ఉన్నాయి దరిదాపు లెక్క. అందులో సగమో పావో ఎన్నో అవుతాయి. అటు తిరగగానే అటు వెళ్తురు అవుతుంది. ఈ సింపుల్ టెక్నిక్. దీని పెద్ద విజ్ఞానవంతులు కావాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ నైట్లో రెస్ట్ తీసుకునే టైంలో బాడీ టేకింగ్ రెస్ట్ ఓన్లీ స్లీప్, ప్లీజ్ అండర్లైన్. నిద్ర అనేటువంటిది లేదు ప్రపంచంలో. ఇది ఎవరు ఇంత గట్టిగా చెప్పలేరు. మీరు విన్నారేమో నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి నిద్ర అనేదే లేదు. బాగా అలసిపోయి మత్తుగా నిద్ర వచ్చింది అంటారు. నిద్ర రావడం ఏంటి అంటే బాడీ టేకింగ్ రెస్ట్. నిద్ర మీన్స్ లైక్ దట్. అసలు నిద్రపోతే తీసుకెళ్ళి శ్మశాన్ ఘాట్ ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోతాం అంటే పోయినట్టేగా. నిద్రపోవడం అంటే అది ఈ నిద్ర కాదు, ఇది టేకింగ్ రెస్ట్. ఇది వ్యత్యాసం ఉంది, ఈ వ్యత్యాసం చెప్పాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, మరి ఆత్మలు రోజు ఎన్నిసార్లు ఈ బాడీలోంచి బయటికి వెళ్తాయి? అసలు ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? అది వెళ్తాయా? వెళితే అంటే మన భాషలో చనిపోయడం లెక్క కదా అనుకుంటాం. నో, ఎవ్రీడే ఒక 4-5 సార్లు తేలిగ్గా, ఇంకెక్కువ సార్లు కూడా దాని ఇష్టం. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఎవరింటికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిపోతారా లేరా? మేము వస్తున్నాం అంటే వాళ్ళు కాఫీయో టీయో తయారు చేస్తారా, ఆ బాధ లేదా ఉంటాయి. ఇది మనుషులు. సోల్స్ కూడా అది ప్రయాణం, విశ్వ ప్రయాణం చేస్తుంది. దానికి ఇష్టం. అది మరి ఉన్నట్టుండి సూర్యమండలం తప్ప అన్ని మండలాలు వెళ్తుంది. చంద్రమండలం వెళ్ళడానికి మామూలుగా 3.5 రోజులు పడుతుంది యాజ్ పర్ అవర్ రికార్డ్స్. ఇది 1 సెకండ్లోకి వెళ్ళిపోతుంది. సోల్ కి ఆ ఫాస్ట్నెస్ ఎవరు ఇంతవరకు క్యాలిక్యులేట్ చేయలేదు. ఇది మన పూర్వీకులు చెప్పిన మాట. అయితే ఇది నిద్రావస్థలో ఉన్నప్పుడు బాడీ టేకింగ్ రెస్ట్, ఆ టైంలో సోల్ ప్రయాణం చేసేది ఈ బాడీలోంచి బయటకు వచ్చి ఈ బాడీని చూడగలుగుతుంది. అది దట్ ఈస్ ద వండర్. వై నాట్? ఇప్పుడు నేను ఈ బాడీతో వచ్చి తల్లిని చూస్తున్నాను మిమ్మల్ని, అలాగే మీరు నన్ను ఇంకెవరైనా చూడగలుగుతారు ఈ కళ్ళతో. ఇవి మాంస చక్షువులు. దివ్య చక్షువులు అని వేరే ఉంటాయి. అంటే అది 3వ నేత్రం. 3వ నేత్రం అంటే శివుడికి ఉంటుందే, అది కాదు. మనందరికీ ఉంటుంది 3వ నేత్రం. ఇది మనకు తెలియదు, అంటే ఎవరు చెప్పరు. శివుడే అంటే గుర్తొస్తారు, అమ్మవారు గుర్తొస్తారు. 3వ నేత్రం అంటే మనందరికీ 3వ నేత్రం ఉంటుంది. అది మనం ఈ కళ్ళు మూసుకోగానే ఆ కళ్ళు తెలుస్తుంది. విశ్వం అంతా చూస్తుంది, పరికిస్తుంది, ప్రయాణిస్తుంది, పరిశీలిస్తుంది, అని చేస్తుంది. అదేంటంటే దాని భావాలు, అనుభవాలు, థాట్స్ వచ్చినప్పుడు అది ప్రయాణం చేసి మోడీతో సెకండ్ తీసుకున్నట్టు, హెలికాప్టర్ నడిపినప్పుడు, ఎన్టీ రామాతో నటించినట్టు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? మోడీ తప్ప ఎవరు లేరు. అంటే సోల్ విల్ ట్రావెల్, హ్యావ్ దట్ పవర్. అది సర్వశక్తిమై, జస్ట్ లైక్ గాడ్. దేవుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో సోల్కి అంత శక్తి ఉంటుంది. మరి మానవ రూపంలోకి వచ్చిన తర్వాత రిస్ట్రిక్టెడ్, లాక్ అయిపోతుంది. అంతకంటే దానికి కూడా చెప్పొచ్చు, ఇంకో ఎపిసోడ్స్లో చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తాను. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇవి బయటికి వెళ్తుంది, 1 గంట ప్రయాణం చేసి మళ్ళీ వస్తుంది. అది వెళ్ళేటప్పుడు ఈ బాడీని చూడగలుగుతుంది తల్లి బ్రహ్మాండంగా. అట్లా గాల్లో నడిచిపోయి వెళ్ళిపోతుంది. మానవులు అదేదో యోగమావులు వెళ్తారే అలా, మనకు సినిమాలలో కూడా అంతే. కానీ అది నిజం, సింబాలిక్. ఆత్మకి అంత శక్తి ఉంటుంది. 1 సారి 2 సార్లు 3 సార్లు వెళుతుంది. మనిషి చావడు. ఎందుకు? సిల్వర్ కార్డ్ అనేటువంటి స్పెషల్, కంటికి కనబడినటువంటి ఒక సంబంధం కలిగినటువంటి సిల్వర్ కార్డ్ అని అకల్ట్ సైన్సెస్ లో చెప్తారు. అకల్టిజం ఈస్ దేర్. అకల్టిజం కంటికి కనబడని వస్తువుల్ని చూసేదంతా అకల్టిజం. శక్తులు సంబంధించిందంతా అకల్టిజం. మంత్రశాస్త్రం అంతా అకల్టిజం. ఒప్పుకోవాలి, తప్పదు. హిప్నోటిజం చేసేవాళ్ళు కూడా అది ఇంకో రకం. ఇలా ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే ఈ సోలు వెళ్ళి ఆ కోరికలు తీర్చుకొని అది తింటుంది, తిరుగుతుంది, బట్టలు వేసుకుంటుంది, మనం చేయాల్సిన పనులన్నీ చేస్తుంది, సాటిస్ఫై అయిపోతుంది. ఇంకా నా టైం అయిపోయింది, మళ్ళీ నేను పొద్దున ఈ బాడీ పాపం వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ వచ్చి ఈ బాడీలో ఎంటర్ అవుతుంది. వెళ్ళిపోయి నిద్దట్లోంచి లేచినట్టుగా ఆవలింతలో ఇంకేదో లేస్తాం, లేకపోతే బెల్ పెట్టుకుంటారు అల్లారం. 5 అయింది, ట్యూషన్ వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి, రోడ్ల మీద పడి తిరగాలి, ఏవో ఉంటాయి కదా. అది సో సోల్ విల్ డిసైడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ డెత్ ఆల్సో దాన్ని తెలిసిపోతుంది. అది ఈ బాడీలో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి మనం యోగం చేయాలి. పూర్వం చేసేవారు కదా ఋషులు, వాళ్ళకి ఎప్పుడు ఏం పోతారో ఏమిటో అన్ని తెలుసు. ఇప్పుడు మనకి సింపుల్ గా
ఇప్పుడు మీ స్టూడియోకి రావడానికి నేను టైం పెట్టుకొని ప్రయాణం ఇవంతా ఫిక్స్ చేసుకున్నాను. ఇట్ ఈస్ అ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్. సోల్కి అది అవసరంలా, జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోతుంది, వస్తుంది, అన్నీ చేస్తుంది, ఒక మనిషిని మారుస్తుంది, థాట్ ప్రయాణం చేస్తుంది. కొంతమంది థాట్ ట్యూనింగ్ అంటారు అకల్టిజంలో. మీ థాట్స్ నా థాట్స్ ఈక్వల్ అయితే దట్ ఈస్ కాల్డ్ థాట్ ట్యూనింగ్. సింపుల్. నేను చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. శ్లోకాలు అవి ఇవి చెప్పేసి ప్రజలకి అర్థం కాదు, చెప్పిన వాడికి ఒక్కటి తప్ప అనవసరంగా ఇదవుతుంది. సో సోల్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దాని ఇష్టం వచ్చినట్టు 3-4 సార్లు తేలిగ్గా పోతుంది, వస్తుంది, ఈ బాడీలో ఉంటుంది. దానికి రావడానికి గల కారణం సిల్వర్ కార్డ్ ఉండడందుకు. సిల్వర్ కార్డ్ అప్పుడు దానంతలో అదే తెంపుకుంటుంది, అప్పుడు ఇంకా రాదు ఈ బాడీలో. దాన్ని మన భాషలో డెత్, అది దాని భాషలో డెత్ లేదు. ఈ బాడీని వదిలేస్తుంది, ఇంకో బాడీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇమీడియట్ గా కూడా వెళ్తుందనే గ్యారంటీ లేదు, దాని ఇష్టం. మళ్ళీ దాన్ని ఏదన్నా పర్పస్ఫుల్ గా కొన్ని పనులు చేద్దామంటే, ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తారమ్మా, యుఎస్, అక్కడ 2 నెలలు మంచిగా ఉంటారు, అన్ని హాలీవుడ్ స్టూడియో అన్ని చూసేస్తారు, మళ్ళీ ఇండియా ఫ్లైట్ లో వస్తారు. ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్. ఏదో ఖర్చు ఉంటుంది, మంచి చెడ్డ, అంతే కదా. అంటే అలాగే సోల్ కూడా పాత జన్మలో జరిగినవన్నీ కూడా మిగిలిపోయినవి, అవన్నిటి మళ్ళీ అనుభవించి ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసమే ఈ బాడీస్లోకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అనదర్ బర్త్, ఇంకొక జన్మ. సింపుల్. ధన్యవాదాలు అమ్మా. శుభం తల్లి.